యాక్టర్, ఐ అండర్స్టాండ్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ అండర్స్టాండ్ న్యూయాన్సెస్. ప్రభావతి గారు ఒక సీన్లో పర్ఫార్మెన్స్తో చేయగలిగిన ఒక తీసుకురాగలిగే బిలీవబిలిటీ, చేయగలిగిన డెలివర్ చేయగలిగిన ఒక ఇంపాక్ట్, ఆవిడకున్నంత పర్ఫార్మెన్స్, ఐ ఫీల్ ఇట్ మైట్ ఫీల్ వెరీ డ్రమాటిక్, బట్ ఇప్పుడు దాకా మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. అంటే షీ ఈస్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్రెసెస్ వీ హ్యావ్ ఇన్ తెలుగు సినిమా. అండ్ వీర్ ఆల్సో, మా అందరిని క్షమించండి ఎన్ని రోజులు మీకు గొప్ప రోల్స్ ఇవ్వనందుకు. అండ్ ఐ జెన్యూన్లీ బిలీవ్ యూ ఫ్రమ్ హియర్ ఆఫ్టర్, ఐ థింక్ తెలుగు సినిమా ఇంత మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు ఐ థింక్ షుడ్ బి గ్రేట్ రోల్ షుడ్ బి రిటన్ ఫర్ యూ. ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ వెరీ సూన్. అండ్ okay, Sumaya, thank you so much, and you are always part of All Poster family, and yeah, this journey continues. Thank you so much. Yeah. And Sudhakar garu, I'm a big fan, sir, you know that every time. And Sudhakar garu tho entante చాలా ఒక వార్మ్త్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ వార్మ్త్ ఉంటుంది. ఒకసారి ఈ మంచితనానికి మారుపేరు అన్నట్టు ఉంటారు సుధాకర్ గారు. ప్రతిరోజు ఆయన వచ్చిన వెంటనే, సరిపోతే శనివారాలు వి యాక్టెడ్ టుగెదర్, ఎంసీఏలో ఆల్సో వి యాక్టెడ్ టుగెదర్. ఆయన వచ్చిన వెంటనే స్పెషల్గా వచ్చి ఒక గుడ్ మార్నింగ్ చెప్పి, విష్ చేసి, బెస్ట్ విషెస్ చెప్పి, వెళ్ళేటప్పుడు కూడా ఒక ప్రాపర్గా ఒక హగ్ ఇచ్చి, ఆయన చెప్పే ప్రతి మాటలో బోల్డ్ అంత పాజిటివిటీ, బోల్డ్ అంత ప్రేమ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ లెండింగ్ యువర్ పాజిటివిటీ అండ్ లవ్ టు కోర్ట్, సార్. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ ఎ లాట్. మీరు ఇందాక అన్నారు ఎవరో మాట్లాడుతూ సుధాకర్ గారికి, అరే సుధాకర్ గారు కూడా అన్నారు, ఏం చేసింది పెద్ద రోల్ కాదు, పెద్ద డైలాగ్స్ కూడా లేవు. పెద్ద డైలాగ్స్ ఉన్నప్పుడు ఐ థింక్ డైలాగ్స్ లేకుండానే ఒక క్యారెక్టర్కి మనం ఒక రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఆ స్టేజ్లో ఉన్న ఆర్టిస్ట్ అయి ఉండాలి. అందుకే మిమ్మల్ని పిలిచాం అనుకుంటే సార్, ఎందుకంటే లేనప్పుడే అది అవసరం, స్టేచర్ అవసరం. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ వీ హెవ్ కాల్డ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ కోర్ట్. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఇన్ సినిమా ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ మై రోహిణి మ్యామ్, మై అమ్మ. నాకు మా అమ్మని చూస్తే రోహిణి మ్యామ్ గుర్తొస్తుంది, నాకు రోహిణి మ్యామ్ చూస్తే మా అమ్మ గుర్తొస్తుంది. అండ్ షీఈ్ ద నాకు రోహిణి మ్యామ్ సెట్లో కానీ ఎక్కడైనా నా సినిమాలో ఉందని చూసిన వెంటనే నాకు పని అయిపోయింది అనిపిస్తుంది. అంటే మన సినిమా పెద్ద హిట్ అనిపిస్తుంది. దట్స్ ద కైండ్ ఆఫ్ పాజిటివిటీ షీ బ్రింగ్స్ ఇన్. అండ్ చిన్నప్పటి నుంచి నేను మణిరత్నం గారి గ్రేటెస్ట్ ఫ్యాన్ కదా. సో మణిరత్నం గారి సినిమాలన్నింటిలో హీరోయిన్ డబ్బింగ్ చెప్పింది రోహిణి మ్యామే. అందుకనే అనుకుంటా ఐ థింక్ ఫస్ట్ నుంచి మాకు ఏదో ఒక కనెక్షన్ ఉంది. అండ్ ద వే వీ కనెక్ట్, వీ బాండ్ ఆన్ లొకేషన్ ఈజ్ సంథింగ్ ఎల్స్. అండ్ మేము ఇలా కొన్ని చాలా ఈవెంట్లో ఇక్కడి నుంచి కూడా ఇంతకుముందు చాలాసార్లు అయింది, ఇంకా బోల్డెన్ ఈవెంట్లో మేము మా గురించి మేము మాట్లాడుకుంటూనే ఉండాలి కాబట్టి ఈ రోజుకి తగ్గించేస్తా. యా, థ్యాంక్ యూ రోహిణి మ్యామ్. అండ్ సారీ, అండ్ జడ్జ్ రోల్ చేసిన మీరు సార్, వెరీ వెరీ ఎలిగెంట్, వెరీ చాలా చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ద కోర్ట్. అండ్ రాజశేఖర్ మీరు థ్యాంక్ యూ సార్. అండ్ యూ లుక్డ్, మీరందరూ చాలా కన్విన్సింగ్గా, బిలీవబుల్గా ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఆ ఫ్యామిలీ కానీ, ఆ చందు ఫ్యామిలీ మీద ఒక రకమైన మనకి జాలి, భయం అన్నీ క్రియేట్ అవ్వడానికి కారణం. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఇంకేమైనా వచ్చి సార్, అఫ్కోర్స్ సార్, సీతారామయ్య గారి మనవరాళ్ళ దగ్గర నుంచి నేను ఫస్ట్ ఐ థింక్ అలా మొదలైంది కలిసినప్పుడు కూడా మీకు చెప్పాను ఇదే విషయం, దట్ వీ హ్యావ్ అండ్ ఆల్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఓన్లీ, ఆల్ సక్సెస్ఫుల్. ఐ హోప్ దిస్ కంటిన్యూస్ హియర్ ఆఫ్టర్ ఆల్సో. కోర్ట్తో మళ్ళీ వన్ మోర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను? ఓకే, Vishika, thank you so much. You did a small but very, very, very impactful role and very believable, very graceful. Thank you so much. And yeah, మీ ఇద్దరు, నువ్వు యాక్చువల్లీ నిన్న ఇప్పుడు ఏదో డిస్కషన్లో లవ్ స్టోరీ కాదు ఇది మీరు అన్నారు కాదు, జగదీష్ కూడా అన్నాడు అసలు ఎప్పుడు లవ్ స్టోరీ అనే యాంగిలే లేదు అని. బట్ ఐ థింక్ మీ ఇద్దరు డాన్స్ చేసిన తర్వాత నువ్వు ఏమన్నా సీక్వెల్లో ఏమన్నా లింక్ చేస్తానంటే లింక్ చేసుకో. ఏమో చెప్పలేము ఇవాళ రేపు. ఐ థింక్ ఇప్పుడు ఇప్పుడు మనకి కోర్టు వెళ్తున్న ఫ్లోలో, ఇప్పుడు బయట కోర్టు కుమ్మేస్తున్న ఫ్లో బట్టి చూస్తే సీక్వెల్ తీసామంటే ప్యాన్ ఇండియా అయిపోద్ది అనుకుంటా. అంటే ఇప్పుడు చిన్న సినిమా అంటున్నారు కదా, ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చూస్తుంటే సీక్వెల్ అని అనౌన్స్ చేసామంటే అది చాలా పెద్ద సినిమా అయిపోతుంది. యా, సో మన రెండు యూనివర్స్లు మనమే కలుద్దామట. యాక్చువల్లీ అవసరం పడవచ్చు, బట్ నేను ఎక్కువ రివీల్ చేయలేను ఆ సినిమా గురించి. ఓకే, ఎనీవే, బట్ ఆ థాట్ నా మైండ్లో పెట్టావు, థ్యాంక్స్. అండ్
ఐ ఆబ్వియస్లీ వెల్కమ్ టు శివాజీ గారు. శివాజీ గారు నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను దగ్గర నుంచి చూసిన కొంతమంది యాక్టర్స్లో శివాజీ గారు కూడా ఒకరు. ఫస్ట్ శ్రీకాంత్ నేను చూశాను అనుకుంటా దగ్గర నుంచి ఆర్ఎఫ్సిలో. అండ్ దాని తర్వాత ఒట్టేసి చెప్తున్నా నేను ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడిని ఒక నా ఛాన్స్ కోసం, అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం. శివాజీ గారు అక్కడికి వచ్చేవారు. అండ్ ఆయన వచ్చినప్పుడల్లా నేను చాలా దగ్గరగా అంటే నా ముందు నుంచి ఇలా క్రాస్ అయ్యేవారు. అండ్ నేను అనుకునేవాడిని చాలా మంచి యాక్టర్, ఇన్ని చాలా సినిమాలు చూశాను శివాజీ గారు అనుకునేవాడిని. బట్ ఎప్పుడు మాట్లాడే అవకాశం దొరకలేదు అప్పుడు. బట్ ఆయన ఇలా విజృంభించిన ఒక సినిమాలో, ఆయన కమ్బ్యాక్ అని అందరూ మాట్లాడుకుంటున్న ఒక సినిమాలో, ఆయన గురించి ఇంతగా మెచ్చుకుంటున్న ఒక సినిమాలో నేను కూడా ఒక భాగం అయినందుకు ఇన్నేళ్ల తర్వాత నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ ఐ జెన్యున్లీ విష్ దట్ హియర్ ఆఫ్టర్ ఐ థింక్ తెలుగు సినిమాలో అందరూ కూడా మంగపతికి దిగకుండా మీకు అలాంటి రోల్సే మీకు ఆఫర్ చేయాలి. మీరు సినిమాకి ఒక టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.